మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. దావీదు జనసంఖ్య చేసి దేవుని ఉగ్రతకు లోనై దేశం మీద తెగులు రగులుకొని వేల కొలది మనుషులు మరణించటం, ఆ తదుపరి దావీదు ఒర్నాను కళ్ళం దగ్గర దేవుని దూతను కనుగొని యెహోవా పేరిట బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరచటం. సమూయేలు 2వ గ్రంథములో 24వ అధ్యాయం అంతా ఇదే అంశాలు రాయబడ్డాయి. ఇదివరకు మనం ధ్యానం చేశాం. ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం అంతా కూడా అదే అంశాలు రాయబడ్డాయి. అయితే మొట్టమొదటి వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఈ విషయం మీద కాస్త మనం మనసు పెడదాం. ఇదివరకే దావీదు దేవుని సంబంధి, దేవుని యందు భయభక్తులు కలవాడు. బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు. దేవుని హృదయానుసారుడు గనుకనే సౌలు కంటే ఉత్తముడని దేవుడు ఇతని రాజుగా చేశాడు. రాజులైన, ప్రవక్తలైన, దైవజనులైన, అభిషేకించబడిన వారు ఎవరైనా సరే వారు శరీరంలోనే ఉన్నారు కనుక జీవితకాలం అంతా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తుండాలి. ఎందుకంటే ప్రతిదీ దేవుని సంబంధమైనది కాదు. నాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ దావీదు అంత భక్తిపరుడై ఉండి ఎందుకు ఈ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడా అన్నది కాదు మన అంశం. మన జీవితాల్లో ఇలాగ పసిగట్టకపోతే ఏం జరుగుతుందో అది గమనించాలి మనం. యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక అంటాడు. గుర్తించండి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వడదిల్లదంటూ దేవుని పిల్లమైన మనము ఇక అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ దేవుడు ఇచ్చేశాడు అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఇక్కడ వివేచన అనేది ప్రాముఖ్యమైంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పంచి ఇచ్చినటువంటి వరముల గురించి మాట్లాడుతున్నప్పుడు 10వ వచనంలో అంటాడు, అద్భుత కార్యములు చేసే శక్తి మరి ఒకరికి ప్రవచన వరము అంటూ మరి ఒకరికి ఆత్మల వివేచనయు అంటున్నాడు. ఏది ఎటువంటి ఆత్మో వివేచింపదగినటువంటి ఈ కృపావరాన్ని దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. సాతాను ఎంత తెలివి గలవాడో మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభుని వాడు శోధించాడు. ఆయన 40 రాత్రింబలు ఉపవాసం ఉండి అరణ్యములో ఉన్నప్పుడు ఆయన ఆకలి కొనగా వాడొచ్చి అంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని. ఆకలితో ఉన్నప్పుడు వాడు పెడుతున్న ఆఫర్ ఏంటి? ఆహారము సంబంధించి. అంటే విశ్వాసమైన మనము ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామో దానికి తగినట్టుగా ఒక మంచి అవకాశాన్ని మన ముందుకు తీసుకొని వస్తాడు. ఇదివరకే ఆ విషయమే ప్రార్థిస్తున్న మనము ఇది మంచి అవకాశం దేవుడే పంపాడు అని మోసపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాగున్న కొన్ని పబ్లిక్గా, అంటే మన కంటికి కనపడుతూ మనం శోధించబడతాం. మరికొన్ని రహస్యంగా మనకు తెలియకుండా కలిగే శోధనలు. ఒకవేళ ఉదాహరించాల్సి వస్తే యోబు జీవితాన్ని చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినెడల అతని ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఏ విధము చేతనైనా దేవుని నామాన్ని యోబు నోటితో దూషింప చేయాలన్నది సాతాను ప్రయత్నం. అందుకొరకు వాడు చాలా బలంగానే పనిచేస్తూ సొంత భార్య ద్వారా కూడా అనిపించాడు. 2వ అధ్యాయంలో 9వ వచనం ఆమె అంటది కదా, యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి ఇక మరణం కమ్మని. కనుక దేవుని పిల్లమైన మనము మనకెదురుగా వచ్చిన ప్రతి అవకాశం కొరకు 1కి 2 మార్లు ప్రార్థించడం మంచిది. ఆ విషయంలో పదే పదే ప్రార్థించినప్పుడు దేవుడు మన అంతరంగంలో, మన హృదయంలో నెమ్మది, సమ్మతి కలగజేస్తే అది దేవుడి చిత్తమని గ్రహించాలి. ఈ విషయాన్ని మరింతగా గ్రహించటానికి నేను ఒక మాట చదువుతాను. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనం అంటుంది, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైనది. ఇక్కడ కేవలము జ్ఞానం మాత్రమే కాదు, దేవుడు ఏదైనా నీ జీవితంలో ఇచ్చాడు, నీ జీవితంలోకి తీసుకొచ్చాడంటే ఒక పర్ఫెక్ట్ పీస్,
మళ్ళీ ఆ విషయమే గందరగోళము, కన్ఫ్యూజన్ ఏది ఉండదు. ఇలాగ కూడా నువ్వు దేవుని చిత్తాన్ని గుర్తించగలుగుతావు. పోనీ ఇద్దరు కలిసి ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు వారిలో వ్యతిరేకత కనపడితే తిరిగి ప్రార్థించి దేవుని చిత్తాన్ని కొరకు ఎదురు చూడడం, ఇద్దరిలో ఏక మనసు, ఏక హృదయం కొరకు ఎదురు చూడడం మంచిది. మీరు దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు ఎప్పుడైతే జనసంఖ్య లెక్కించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడో 3వ వచనంలో చూడండి, యెహోవా ఏమంటున్నాడో, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలినవాని దాసులే కారా, నా ఏలినవానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన యెడల ఇజ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేసెను. వారిద్దరిలో సమ్మతి కలగలేదు. చూడండి, యోవాబు సింపుల్గా రిజెక్ట్ చేస్తున్నాడు, కానీ దావీదు రాజు కనుక అతడు బలవంతంగా అడ్డుకోలేకపోయాడు, కానీ అతడు నివారించే ప్రయత్నం చేశాడు. ఆ మాటకు వస్తే అసలు ఈ పాపం యొక్క గొడవ ఏంటి? సృష్టి ప్రారంభంలోనే ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ సర్పము అంటది, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవుడు చేయొద్దన్న మాటకు వ్యతిరేకంగా చెబుతున్న ఈ వ్యక్తి ఎవరు, ఈ స్వరం ఏంటి అని హవ్వ గ్రహించి లేదా వివేచించగలిగిందా? అలాగే దేవుని వాక్యమునకు, దేవుని ప్రణాళికలకు భిన్నంగా అంత్యదినములలో మోసపూరితమైన ఆత్మలు బయలుదేరి ఉన్నాయని అపోస్తులు సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు కదా. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు, 13-14 వచనాల్లో, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించి ఉన్నాడు. వారి అనుచరులు ఏం చేస్తారు? అపోస్తులు కాకనే కొందరు అపోస్తుల మాయా వేషాన్ని ధరించి ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు. అయితే దావీదును సాతాను ప్రేరేపింపగా దావీదే పసిగట్టలేక మోసపోయాడే, మా పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నారా? కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్న ఈ మాట వినండి. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. కనుక మానవ జ్ఞానంతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూడాలి అంటున్నాడు. ఎవరి చేతిలోనైనా, ఎట్టి పరిస్థితుల మధ్యనైనా మీరు మోసగించబడకుండా మీరు ప్రార్థిస్తూ కనిపెడుతుండగా దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును మీకు బయలుపరచునుగాక. సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొను జ్ఞాన వివేకములు దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.